బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీత ఇందులో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ భగవద్గీత అనేది ఇక అధ్యాయాలుగా డివైడ్ చేశారు. ఎవరు డివైడ్ చేశారు? దీన్ని తర్వాత గ్రంథస్థం చేసిన వ్యాస మహర్షి దీన్ని అధ్యాయాలుగా డివైడ్ చేశారు. అంటే దేని ఆధారంగా డివైడ్ చేశారు అంటే, ఆ శ్లోకాలలో ఒక కలెక్షన్, కొన్ని శ్లోకాలలో ఉన్న ఆ జ్ఞానం, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా వాటిని విభజించి అందులో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా ఆ అధ్యాయానికి పేరు పెట్టారు. సో ఈ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం. దేన్ని సన్యసించాలి? ఇప్పుడు కర్మయోగం చెప్పారు కదా. కర్మయోగంలో కర్మ ఎందుకు చేయాలి? కర్మాచరణ ఏ భావనతో చేయాలి? ప్రాయశ్చిత్తం. ఇది కర్మాచరణ చేయడానికి కౌశలము. కర్మాచరణ యందు కౌశలము అని చెప్పారు. ది బెస్ట్ వే. కౌశలం అంటే చేయాల్సిన కర్మని ఆచరించాల్సిన సరి అయిన విధానం. ఇది ఏమని? ప్రాయశ్చిత్తం అనే భావనతోనే చెయ్యి, యజ్ఞార్థం చెయ్యి. అది పూర్తిగా అంటే ఎంతగా అంటే ప్రాయశ్చిత్తం అనే భావంతో చేస్తూ 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 ప్రతిదీ చేసుకుంటూ పోవడమే, అంత సహజంగా అయిపోవాలి అని చెప్పారు. చెప్పి అయితే మనిషి బలవంతంగా ఎవరో చెప్పినట్లుగా లాక్కుపోయినట్టుగా, ఎవరో ఫోర్సబుల్గా లాగుతున్నట్టుగా తెలిసి కూడా తప్పు ఎందుకు చేస్తాడు, పొరపాటు ఎందుకు చేస్తాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి, రజోగుణం కారణంగా ఇది జరుగుతుంది. రజోగుణం కామాన్ని ఉత్పన్నం చేస్తుంది, కామంతో క్రోధం వస్తుంది. దానివల్ల ఇవన్నీ ఒక్కొక్క మెట్టు మనం ఎలా పతనం అవుతాము అనేది చెప్తూ, అది ఎందువల్ల జరుగుతుంది అనేది ఎందువల్ల జరిగేది అనేది చెప్పారు. తర్వాత దాన్ని ఎలా సరిచేయొచ్చు అని చెప్పారు. ఎక్కడెక్కడ దానికి స్థానాలు, కామమునకు ఏవి స్థానాలు? మనసు, ఇంద్రియాలు, బుద్ధి, ఇవన్నీ కామానికి స్థానాలు. వాటి ఆధారంగా కామం తన పని తను చేసుకుంటూ పోతుంది. అందుకని అది చెప్తూ, శరీరం కంట ఇంద్రియాలు బలీయమైనవి, ఇంద్రియాలు కంట మనస్సు, మనస్సు కంట బుద్ధి, బుద్ధి కంట అతి సూక్ష్మమైనది, బలీయమైనది, శ్రేష్టమైనది ఆత్మ. అందుకని ఆత్మలో మార్పు చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ధర్మంలో వచ్చేస్తాయి. ఒకసారి ఆత్మలో మనం ఏదైనా స్థాపన చేశాము అంటే అదే ఇవన్నీ ఫాలో అవుతాయి. ఆత్మలో ఉన్న గుణాన్నే, ఆత్మలో ఉన్న జ్ఞానాన్నే, ఆత్మలో ఉన్న తత్వాన్నే, ఆత్మలో ఉన్న లక్షణాలనే ఇవన్నీ ప్రదర్శిస్తుంటాయి. సో ఏదైనా మార్చాలనుకుంటే ఈ అన్నిట్లో నా శరీరము అదే పని చేయాలి, నా బుద్ధి అదే పని చేయాలి, నా మనసు అదే ఆలోచన చేయాలి, నా ఇంద్రియాలు అదే విధంగా ఉండాలి, అన్నీ ఇలానే ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, అహింసాపూర్వకంగా ఉండాలి అంటే ఒకటే పని చేయి, ఆత్మలో స్థాపన చేసేయి. ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఆత్మలో పెట్టేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అంత స్ట్రాంగ్ ఆత్మ అని చెప్పి ఫైనల్గా ఏం చెప్తారు? ఆఖరి శ్లోకం, అంటే మన కర్మయోగంలోనే ఆఖరి శ్లోకం. ఎందుకు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నామంటే కంటిన్యూషన్. ఇది సబ్జెక్ట్ అనేది చాప్టర్ బట్టి మారిపోదు, దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది చెప్పాక ఈ విధముగా బుద్ధి కంటేనో ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, అంటే ది మోస్ట్ పవర్ఫుల్ హైయెస్ట్ చేంజ్ అంటే ఎక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ఎక్కడ సాఫ్ట్వేర్ని మార్చేసాయి అంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏదైనా లోపం ఉందనుకోండి, మనం మనం మన సిస్టంలో ప్రాబ్లం వస్తుంది, ఫోన్లో ప్రాబ్లం వస్తుంది, మనం ఒకటి టైప్ చేస్తే ఇంకోటి వెళ్తుంది. అదే సాఫ్ట్వేర్లో సరి చేసేసామంటే అది ఆటోమేటిక్గా ఏం చేయాలో అదే చేస్తుంది. అలాగా మన సాఫ్ట్వేర్ ఏంటి? మన ఆత్మ.
మన ఆత్మలో ఎప్పుడైతే అది స్ట్రాంగ్, ఒక్కసారి అక్కడ మార్పు అనేది చేశాక ఆ మార్పు శాశ్వతం అయిపోద్ది. ఇన్ని జన్మలుగా మనం ఆత్మలో ఏదైతే స్థాపన చేశామో అదే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనకు అర్థమైంది. కేవలం అనుభవాలనే ప్రోగు చేశాం. అది మంచిదా? చెడ్డదా? పూరితమైనదా? అహింసతో కూడినదా? ధర్మబద్ధమైనదా? అధర్మబద్ధమైనదా? పెయిన్ ఇస్తుందా? పెయిన్ ఇవ్వట్లేదా? మనకి ఇవేమి సంబంధం లేదు. ఈ విచక్షణ మనం వాడలేదు ఇన్నాళ్ళు. ఇన్ని జన్మలుగా విచక్షణ వాడలేదు. అనుభవం, అది ఏదైనా అనుభవమే అని అన్నీ అందులో పడేసాం. టక 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 బ్యాగ్‌లో పడేసాం. చూడండి, మేమంటాము సేల్ పెడితే అవసరమా? అవసరం లేదా? అని తెలీదు. దీని ప్రైస్ తగ్గించి, దీని ప్రైస్ తగ్గింది, దీని ప్రైస్ తగ్గిందని అన్నీ కొనిపడేస్తాం. ఇంటికొచ్చేస్తాయి. ఇంటికొచ్చి ఒక దగ్గర పెట్టేస్తాం. అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తాం. ఇది నాకు దేనికి అవసరము? అవసరమై కొన్నానా? అవసరం లేకుండా కొన్నానా? ప్రైస్ తగ్గిందని కొన్నానా? అప్పుడు విశ్లేషిస్తాం. ముందు ఆఫర్‌ని క్యాచ్ చేసేయాల. అదే తత్వం. ఇన్ని జన్మలుగా అనుభవం కావాలి. ఏదైనా అనుభవమే. ఏసేసాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు? దాన్ని తిరిగి ఫేస్ చేస్తున్నాం కదా! ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చాలనే అవగాహన ఇప్పుడొచ్చింది. ఇప్పుడంటే ఈ జన్మని కాదు. మేబీ ఒక 5, 6 జన్మల క్రితమో, 10 జన్మల క్రితమో ఎప్పుడో ఒక యూ టర్న్ అనేది కొట్టింది మన ప్రయాణం, మన జీవాత్మ. అక్కడి నుంచి కర్మని జ్ఞానంగా మార్చాలి అనేది అంటే ఏదో నేర్చుకోవాలి. అన్ని అనుభవాలు చేసేసాం. ఈ అనుభవం నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలి? అనుభవాన్ని జ్ఞానంగా ఎలా మార్చాలి? ఇంకొంచెం అప్‌గ్రేడ్ ఎలా అవ్వాలి? అనే ఒక కుతూహలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్రయాణం యూ టర్న్ కొట్టింది. అందుకని ఆత్మలో ఎప్పుడైతే మారుస్తావో, ఆత్మ సూక్ష్మము, బలీయము, శ్రేష్టము అయినదని తెలుసుకొని, అంటే మెయిన్ ఫ్రేమ్‌లో మార్చేస్తే, ఓ మహాబాహో! బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. కోరికలబ్బా! మన కోరికలే మనల్ని ఎంతవరకైనా తీసుకెళ్తాయి. ఆ కోరిక పట్ల కూడా అవగాహన పెంచుకోమంటున్నారు. ఇక్కడ కోరికని వదిలేయమనట్లేదు. ఏమంటున్నారు? కోరిక పట్ల అవగాహనని పెంచుకోవాలి. అదెలా కుదురుతుంది? ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ పెంచుకోవడం వల్ల. అంటే మన ఆత్మకి మనం ఈ ఫీడింగ్ ఇవ్వాలి. ఏది ధర్మము, ఏది అధర్మము ఆలోచించు. ఇది బాధనిచ్చేది, హింసనిచ్చేది అధర్మం. హింసని ఇవ్వనిది, ఆనందాన్నిచ్చేది ధర్మం. అది నాకైనా, ఇతరులకైనా. ఈ ఒక్క ఫార్ములాని గాని మనం మన ఆత్మలో స్థాపన చేసేస్తే అది చెక్ చేస్తది. మనకు కూడా క్వెషన్స్ లేపుతది. ఇది కోరుకుంటున్నావు. ఇది హింస, అహింస చెక్ చేసుకో, చెక్ చేసుకో అని మనకు రిమైండ్ చేస్తది. అందుకని ఇది అందుకని మహాబాహో బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్‌గా ఆత్మ వరకు వెళ్ళగలమా? ఎలా కుదురుతుంది? నేననే దాన్ని ఇక్కడున్న ఈ జీవుడే ప్రయత్నపూర్వకంగా దానిలో బెట్టాల. అది ఎలాగా? ఇక్కడి నుంచి కదా ప్రయాణం మొదలవ్వాలి. సో, బుద్ధి ద్వారా మనస్సును మన ఫస్ట్ ఎంట్రీ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇల్లుంది. మన ఇల్లుంది. మనకి ఆకలేస్తుంది. మనం ఎక్కడికో బయటికి వెళ్ళాం. ఆకలేస్తుంది. ఆకలేస్తుందంటే ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళాం. ఇంటికి చేరిపోతే తినేయొచ్చు. వచ్చాం, గబగబా ఇంటికొచ్చాం. గేట్ ఓపెన్ చేస్తాం ముందు. బయట ఔటర్ గేట్ ఏదుంటే అది ఓపెన్ చేస్తాం. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాం. తర్వాత ఇంట్లోకి వెళ్తాం. కిచెన్‌కి డోర్ ఉంటే అది క్లోజ్ చేసుంటే దాన్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు గిన్నెల తాలూకు మూతలవి తీసి, కంచం పెట్టుకొని, ప్లేట్ పెట్టుకొని అందులో సర్వ్ చేసుకుంటాం కదా! అంటే భోజనం వరకు వెళ్ళాలంటే ఔటర్ గేట్ ఓపెన్ చేయాలా, మెయిన్ డోర్ ఓపెన్ చేయాలా, కిచెన్‌కి డోర్ ఉంటే అది ఓపెన్ చేయాలా, గిన్నెల తాలూకు మూతలు ఓపెన్ చేయాలా అప్పుడు. అంటే ఎన్ని ఓపెన్ చేయాలా? దగ్గర దగ్గర మినిమమ్ 3, 4 ఓపెన్ చేయాల. అలాగే ఇక్కడున్న జీవుడు ముందు ఎంట్రీ దేనివల్ల ఎళ్తది? ఇంద్రియాల వల్ల ఎంట్రీ, ఇన్‌పుట్ ఎళ్తది. ఫస్ట్ డోర్ ఇది. సెకండ్ డోర్ ఏంటి? మనస్సు. అది నెక్స్ట్ ఇన్‌పుట్‌ని ప్రాసెస్ చేసేది. మనస్సు ద్వారా బుద్ధి. మనసు నుంచి బుద్ధికెళ్తది. విషయం బుద్ధి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తది. అందుకని బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని, ఇలాగ ఇన్‌పుట్ ఒస్తుంది. బుద్ధి దగ్గర బ్రేక్ కొట్టు. ఆ బుద్ధికి జ్ఞానాన్నివ్వు. విచక్షణ జ్ఞానం, బుద్ధి ఇంచుమించుగా ఒకటే. విడివిడిగా చూస్తే విడివిడి. బట్ ఇంచుమించుగా ఒకటే. మనం ఎప్పుడైతే కామన్ సెన్స్‌తో ఆలోచించి బుద్ధి దగ్గర బ్రేక్ కొడతామో, అప్పుడు మనసుకి నచ్చజెప్పగలుగుతాం. ఏయ్! నువ్వు కోరుకుంటున్నావు ఓకే. కాదనట్లా. బట్ ఇందులో పెయిన్ ఉంది. మనకు పెయిన్ ఒద్దు గదా! మనం పెయిన్ తీసుకోం. ఎదుటి వాడికి పెయిన్ ఇవ్వం. ఇదో ఫార్ములా మనం పెట్టుకున్నాం. ఈ ఫార్ములాని గూడా ఇది ఎక్సర్‌సైజ్ చేయాల. ఇది క్రాస్ అవ్వాల. పాస్ అవ్వాల. సాటిస్ఫై చేయాల. సాటిస్ఫై చేసిందే లోపలికెళ్ళాల. సాటిస్ఫై చేయంది బయటికి పోవాల. అందుకే బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని,
దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఈ విధంగా కామాన్ని దాటొచ్చు. కోరికని అక్కడ ఫిల్టర్ చెయ్యి, బుద్ధి దగ్గర ఫిల్టర్ చెయ్యి. మనసుకి ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ బ్యాక్ రీసెర్చ్లోకి వెళ్ళి ఓకే డన్ 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 చెక్ చేసుకొని పని చేసుకో అని చెప్పారు. అది చెప్పాక అంటే యాక్చువల్గా ఇక్కడ అర్జునుడు ఏమీ క్వశ్చన్ చేయలే, సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. కానీ వ్యాస భగవానుడు ఇక్కడ బ్రేక్ కొట్టారు, చాప్టర్ని డివైడ్ చేశారు. ఎందుకు డివైడ్ చేశారంటే ఇక్కడి నుంచి వచ్చే సబ్జెక్ట్ ఇక్కడ మొదటి 3 శ్లోకాలు, ఈ అధ్యాయం ప్రారంభంలో ఉన్న మొదటి 3 శ్లోకాలు సబ్జెక్ట్ని, అర్జున్లో ఉన్న క్వశ్చన్ని రేస్ చేస్తుంది. కొత్త పాయింట్ అంటే నెక్స్ట్ దేన్ని టచ్ చేయాలి, మన దృష్టి ఇప్పుడు మనం మల్టీ డైమెన్షనల్గా రన్ చేయాలి. ఓ పక్క పెయిన్ ఇవ్వకూడదు, చేసే పనిని ప్రాయశ్చిత్తంగా భావిస్తూ చేయాలి, అది హింసపూరితంగా ఉండకూడదు. ఈ విధంగా బుద్ధితో మనసుని వశపరుచుకొని కోరికల్ని ఫిల్టర్ చేసుకొని అవసరమా అవసరం లేదని డిసైడ్ చేసుకొని కామాన్ని ఈ విధంగా నిర్మూలించవచ్చు. చెప్పాక ఏం చెప్తున్నారంటే ఇంత డీప్ నాలెడ్జ్ అంటే కర్మ సిద్ధాంతం, 3rd చాప్టర్ అయినా కర్మయోగము అంటే కర్మ సిద్ధాంతం అనే ఈ సబ్జెక్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరికి చెప్పారు, ఇదేమైనా కొత్త సబ్జెక్టా అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఎందుకంటే అర్జునుడికి ఇప్పటివరకు దీంతాలుగా ఏమంటాం ఇన్ఫర్మేషన్ లేదు, ఈ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ప్రాయశ్చిత్తం అని కానీ, జన్మ పరంపరలో వచ్చిందని కానీ, ఇది ఇలాగ భావించి చెయ్యాలని కానీ, యజ్ఞ శిష్టాన్నం అంటే షేరింగ్ హెల్పింగ్ దీనిలో ఉండాలని కానీ, ఇది ముఖ్యమని కానీ, ఇవన్నీ ఇంకా తెలియలా. సో ఈ నాలెడ్జ్ వింటుంటే క్వశ్చన్ వస్తుంది, ఏంటి ఏదో అంత వింతగా కొత్తగా చెప్తున్నావు, వినడానికి బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, ఆచరించడానికి బాగుంది, అంతా బాగుంది, బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్ అనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా. దీనికి ప్రూఫ్ ఏంటి, దీని మూలం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. దానికి రిప్లై ఇస్తూ ఎండ్ చేస్తున్నారు అనమాట అర్జునుడి క్వశ్చన్. ఏంటిది, ఎలా బలవంతంగా ఒక వ్యక్తి తన ఇష్టం లేకపోయినా ఎందుకు ఇంత బలవంతంగా ఫోర్సబుల్గా కొన్ని పనులు చేస్తాడు, కొన్ని హింసాకరమైన పనులు ఎందుకు చేస్తాడు అనే ప్రశ్నకి ఇంకో 3 శ్లోకాలు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లారిటీ ఇస్తూ ఎండ్ చేస్తారు. సో ఆ శ్లోకాలు ఏంటో చూద్దాం. మొదటి 3 శ్లోకాలు అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని మొదటి 3 శ్లోకాలు. భగవానుడు ఇట్లు పలికెను, భగవాను వాచ, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఓ పరంతప, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమున లుప్తప్రాయమయ్యెను. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అని ఎండ్ చేశారనమాట. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరెవరైనా ఇంతకుముందు అసలు ఈ సృష్టిలో ఉన్న నాలెడ్జేనా, కొత్త నాలెడ్జా అని డౌట్ వస్తుంది కదా, దానికి ఆన్సర్. సరే, ఒక్కొక్క పాయింట్ పట్టుకుందాం. నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. నేను అంటే ఇక్కడ పరమాత్మ లేదంటే పూర్ణాత్మ, ఇక్కడ మాట్లాడుతున్న పూర్ణాత్మ ఏమంటున్నారు, ఈ యోగమును సూర్యునకు తెలిపితిని అంటే ఇది ఏనాటిదో సూర్య భగవానుడు ఫస్ట్ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఈ జ్ఞానము, ఎవరికి ఇచ్చారు అంటే ఈ పూర్ణాత్మ సూర్యుడికి, లేదంటే సృష్టి యొక్క పరమాత్మ, హయ్యర్ సెల్ఫ్ అనుకుందాం. ముందు సూర్యునకు చెప్పారంట, అంటే సూర్య భగవానుడికి తెలుసు. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. మనుధర్మం రాశారే, వైవస్వత మనుధర్మం అంటాం, కుటుంబ వ్యవస్థ,
ఎలా ఉండాలి, భార్యాభర్తలు, కుటుంబము, ఎవరు కర్త, ఎవరు ఇది, ఎవరు పెద్ద, ఎవరి మాట ఎవరు వినాలి, ఎలా వినాలి, ఈ విధంగా అంటే ఒక కుటుంబంగా జీవిస్తూ ఎలా మన ఎదుగుదల సాధ్యపడుతుంది అనే ఈ కుటుంబ ధర్మాన్ని ఇవన్నీ మనుధర్మం అంటాం చూసారా. వైవస్వత మనువు, వైవస్వత మన్మంత్రంలోని మనువు అనే వ్యక్తి, ఆయనకి సూర్య భగవానుడు చెప్పారు. ఆయన ఎవరంట, సూర్యుడి యొక్క పుత్రుడంట. ఆయనకి బోధించిన అంటే పరమాత్మ నుంచి సూర్యునికి, సూర్యుని నుంచి అతని పుత్రుడైన వైవస్వత మనువునకు, ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అక్కడి నుంచి ఇక్ష్వాకు అంటే ఈ జ్ఞానం ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏంటా జ్ఞానం, కర్మయోగం, లేదంటే కర్తవ్య కర్మ, నిష్కామ కర్మయోగం, సమత్వ బుద్ధిని అందించే నిష్కామ కర్మయోగం. ఈ జ్ఞానాన్ని ఇలా ఇలా ట్రాన్స్ఫర్ అయింది ఎవరి నుంచి ఎవరికి అనేది. తర్వాత ఓ పరంతప, ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. ఒక పరంపరగా అంటే ఒక 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 పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, ఇంకో పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఒక పరంపరగా ఒక ఒక ఫాలో అవుతుంది. ఇలాగా రాజర్షులు ఎరింగిరి అంటే రాజులు, ఋషులు రాజ్యాన్ని పాలిస్తున్నారు. అంటే ఇటు భౌతికము, ఇటు ఆధ్యాత్మికము రెండిటిలో నైపుణ్యాన్ని సంపాదిస్తున్న పర్సన్స్ రాజర్షులు. వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకున్నాక కానీ అంటే వాళ్ళ వరకు వచ్చింది. నెక్స్ట్ 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 పేర్లు ఇలా రాజు నుంచి రాజుకి, ఋషి, రాజు, ఈ రెండు పాత్రల్ని అంటే భౌతికము, ఆధ్యాత్మికము రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవిస్తున్న పర్సన్స్ అన్నమాట వచ్చింది. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. అలా వస్తూ 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 మెల్లగా లుప్తప్రాయమైపోయింది, దక్కట్లేదు. మాస్టర్స్ ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్. సో అక్కడి నుంచి కానీ అనంతరము యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమైనను. ఇలాగా వస్తూ 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 ఈ యోగం ఏంటి, కర్మయోగం, సమత్వ బుద్ధిని అందించే కర్మయోగం అనేది భూలోకమున లుప్తప్రాయమైనది, దొరకట్లేదు, అందుబాటులో లేదు. ఎవరో ఎక్కడో ఒకరికి తప్ప చాలా తక్కువ మందికి, కామన్గా అందరికీ అందట్లేదు అని చెప్పారు. చెప్పి ఈ యోగము ఉత్తమమైనది, అలాగని చెప్పి అందుబాటులో లేదు అంటే అదేమైనా పనికిరాని జ్ఞానమా అంటే ఉత్తమమైన జ్ఞానం, ది బెస్ట్, ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. అంటే ఏమనుకున్నారు, రాను రాను అమ్మో ఈ సబ్జెక్టు అర్థం కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అందరికీ ఇది అవైలబుల్గా ఉంచకూడదు, అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు, ఇది అందరికీ మోక్షం వచ్చేస్తుంది, అలాగలాగా రాను రాను మనస్తత్వాలన్నీ మారిపోతాయి కదా. మారిపోతూ మారిపోతూ దీన్ని రహస్యంగా మార్చేశారు. అంటే రహస్యంగా ఉంచదగినది అనే భావనతో దాన్ని ఫార్వర్డ్ చేయడం మానేశారు. ఇప్పుడు అందుకే మనకి పత్రిసారి ఏం చేశారు, సాధన అంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, ఈ 4 ఉన్నవాడి 4 ప్రతి విషయంలోనూ పాటించేవాడే సాధకుడు. బోధన అనేది చాలా అవసరం. విన్న ప్రతి విషయాన్ని ఇంకోటికి చెప్పేయాల, దాన్ని పంచెయ్యాల. అందుకే యజ్ఞశిష్టాన్నము దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే నేను తెలుసుకున్న నాలెడ్జ్ నలుగురికి పంచాలి, వాడికి అర్థమవుతుందా అర్థం కాదా, వాడు తీసుకుంటాడా తీసుకోవడం మనకి సంబంధం లేదు. పంచామా లేదా, అందించామా లేదా, షేర్ చేశామా లేదా, ఇది తగ్గిపోయే కొద్దీ భగవంతుడు కొందరికే అందుతాడు, అందరికీ వందడు. జ్ఞానం కొందరి సొత్తే అందరి సొత్తు కాదనే మనస్తత్వం మారేసరికి, మానవ సమాజంలో ఈ మనస్తత్వం వచ్చేసరికి ఇది మెల్లమెల్లగా
పుస్తకాలకి పరిమితం అయిపోయింది, పబ్లిక్గా దొరకట్ల. ఇది ఎలా అనుకోవచ్చంటే, చూడండి, రామానుజులు, శ్రీమత్ రామానుజులు, ఆయన గురువు గారు ఒక మంత్రం ఉపదేశిస్తారు. ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తే మోక్షం వస్తుంది, భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోవచ్చు, భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోవచ్చు, ఆయనకి ఐక్యం అయిపోవచ్చు, ఇది చాలా పవిత్రమైనది, అందరికీ చెప్పకూడదు అని చెప్తారు. ఆయన ఏం చేస్తారు? భగవంతుడికి దగ్గర అవ్వడము, మోక్షం పొందడం అనేది ప్రతి మనిషి యొక్క హక్కే కదా. ఇందులో వ్యత్యాసాలు ఏంటి? ఇది ఏదో కరెక్ట్గా లేదు, ఇది కానీ ఎవరికైనా చెప్తే నీకు పాపం వస్తుంది, నీకు మోక్షం రాదు అని కాషన్ చెప్పి మరీ నేర్పిస్తారు. ఆయన ఏం చేస్తాడు? నేను ఒక్కడనే నరకంకి వెళ్ళినా పర్లేదు, అందరూ దైవం దగ్గరికి వెళ్ళిపోవాలి, అందరికీ మోక్షం వచ్చేయాలని చెప్పి గుడి శిఖరం దగ్గర మీదకి ఎక్కి కూర్చొని, ఆ కొండ మీదకి ఎక్కి కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అందరికీ వినిపించేటట్టుగా అరిచి మీరందరూ ఇది పఠనం చేయండి, దేవుడి దగ్గర అయిపోతారని చెప్తారు. అంటే దైవాన్ని కూడా, అంటే జ్ఞానాన్ని ఇలాగ పరిమితం చేసేసాం మన అపోహలతో. ఆ విధంగా ఇది రహస్యమైపోయింది. ఇది రహస్యంగా ఉంచాలి. రహస్యంగా ఉంచేదైతే భగవంతుడే చెప్పడు కదా. భగవంతుడు ఇచ్చాడంటే ఆయనకి అందరి పట్ల సమదృష్టి ఉంది కదా. జ్ఞానం మీద అందరికీ హక్కు ఉంది, సమాన హక్కు ఉంది. మనం అందుకోలేకపోతే అది మన తప్పు తప్ప అందించేవాడేమి ఒకడికొకటి ఇవ్వట్లేదు కదా, అందరికీ సమంగా ఇస్తున్నారు. మొదట్లో జ్ఞానం ఎవరు అడిగితే వాడికి ఇవ్వబడేది, తర్వాత దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది నాలెడ్జ్ని మేము ఇలా స్కాటర్ చేసేసాము. డోలాయిస్కర్ అని చెప్తారు కాన్వల్యూటెడ్ యూనివర్స్లోన ఒక సెంటెన్స్ ఉంటుంది, తనకి మాస్టర్స్ అందించిన మెసేజెస్ అనమాట. డైరెక్ట్గా జ్ఞానం అందరికీ అవైలబుల్గా ఉంచేసాం, అందుకోవాలనే కుతూహలం ఉన్నవాడు అందుకుంటున్నాడు, వాడు ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటున్నాడు, అందుకుంటున్నాడు. కుతూహలం లేనివాడు అందుకోవట్లేదు. ఎవడికి దాని మీద శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, వాడికి అందుతుంది. జ్ఞానం అందించడంలో వ్యత్యాసాలు లేవు, అందుకునే పర్సన్ యొక్క స్థితిగతులు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగా అందరికీ అవైలబుల్గా ఉంచారు. మనుషులు అది అర్థం కాక దాన్ని రహస్యం చేసేశారు. అందుకే భూమి మీద లుప్తప్రాయమైనది, మానవ సమాజంలో అది దొరకకుండా పోయింది. ఎందుకంటే దాన్ని దాచిపెట్టేశాం. ఆ దాచిన దాన్ని భగవంతుడు అందరి సొత్తు, ఒకటి సొత్తు కాదు, భగవంతుడు, అతని ప్రేమ, అతని జ్ఞానం, అతని ప్రాప్తి అందరి సొత్తు అని చెప్పి ఆయన వెళ్ళి అరిచాడు. అక్కడ అందరికి అందించారు. గురువు పని చేస్తే చేశాడు, నేను నరకంకి వెళ్తే వెళ్ళాను, అందరు సంతోషంగా ఉండాలి, అందుకు ఇప్పుడు మళ్ళీ అందించారు. చెప్తూ నీవు నాకు భక్తుడవు అంటే ఇది తెలుసుకోవాలి అనే కుతూహలం నీలో ఉంది, ప్రియ సఖుడవు, నా మీద విశ్వాసం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, చెప్పేది సత్యమే అయి ఉంటుందనే నమ్మకము ఉంది, ఇటు శ్రద్ధ ఉంది, సబూరి ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి కనుక మిక్కిలి పురాతనమైన ఈ జ్ఞానమును నేడు నీకు తెలుపుచుంటిని, అందుకని నీకు చెప్తున్నాను. ఎవరైతే అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? భగవంతుడు ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేశారు? ఇక్కడ దైవం ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేసింది? నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నవాడికి ప్రతి ఒక్కడి దగ్గర నుంచి భగవంతుడు అందిస్తాడు. అందించడానికి ఆయనకి 190 మార్గాలు ఉన్నాయి. అందుకోవడానికి మనం అన్ని మార్గాలను ఓపెన్ చేస్తామా లేదా అనేది మన శ్రద్ధ, మన విశ్వాసం. మన విశ్వాసం ఎప్పుడైతే అన్లిమిటెడ్ అయిపోతుందో మనం జ్ఞానాన్ని అంత అన్లిమిటెడ్గా పొందొచ్చు, అందుకోవచ్చు. అందుకుని వదిలేయాలా? ఆచరించాలి. అందించడానికి విశ్వం రెడీ, దైవం రెడీ, మన పూర్ణాత్మ రెడీ, మన ఆత్మ రెడీ, గురువులు రెడీ, విశ్వం రెడీ, అన్నీ రెడీ. అందుకోవడానికి మనము సిద్ధమా కాదా? అందుకే నా భక్తుడవు అంటే శ్రద్ధ ఉంది, వినాలనే కోరిక ఉంది, విశ్వాసం ఉంది, ప్రియ సఖుడవు నమ్మకం ఉంది, కుతూహలం ఉంది, శ్రద్ధ ఉంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టే ఈ జ్ఞానం, ఈ విషయాలన్నీ ఏదైతే రహస్యం అని చెప్పి దాచేశారో అవన్నీ నీ దగ్గర బయట పెడుతున్నా, నీకు అందిస్తున్నా.
కనుక నీవు ఈ యోగమును నేను నీకు తెలుపుచుంటిని అని క్లారిటీ ఇచ్చి ఇక్కడ స్టాప్ చేశారు. ఇది విన్నాక మన అర్జునుడికి ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటి ఏంటి ఆ డౌట్? ఇక్కడ కొంచెం ఆలోచిస్తే భగవంతుడు చెప్పిన దానికి అర్జునుడు అడిగే డౌట్కి ఎంత లోతైన కనెక్షన్ ఉంటుందంటే అంత లోతైన కనెక్షన్ ఉంటుంది. ఆయన ఏమడుగుతున్నారు చూడండి. అర్జునుడు పలికెను, కృష్ణ నీ జన్మ ఇటీవలదే, సూర్యుని జన్మ ఎప్పుడో కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? ఇది ఎలా కుదురుతుంది? మీరు సూర్యుడికి చెప్పడం ఏంటి? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? నేను ఎలా నమ్మేది? ఇప్పుడు మీరు మీ జన్మ ఇప్పుడు జరిగింది. సూర్యుడు అంటే ఎప్పుడో కల్పం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఎప్పుడో ప్రాచీనం, ఎన్ని సంవత్సరాల క్రితం అనేది కూడా లెక్కబెట్టడం కష్టం. మరి మీరు సూర్యుడికి చెప్పారంటే నేను ఎలా నమ్ముతాను? ఎట్లా విశ్వసించాలి? ఇది ఎలా సాధ్యం? నన్ను ఎలా నమ్మమంటావు? నాకు అర్థం కావట్లా. నాకు ఈ డౌట్ వచ్చింది. ఇది అర్జునుడి క్వశ్చన్. అంటే ఇక్కడ ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్ అంటే మన అవగాహన ఎంతవరకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే ఏం చూస్తాము? ఎవరికైనా సరే సహజంగా మనిషికి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? ఈ జన్మే నాది, ఇదే నేను, ఇదే నేను అనే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది, అభిప్రాయం. ఆ అభిప్రాయం వల్ల ఆ అభిప్రాయాన్ని దాటి మనం ఆలోచించలేకపోతాం. దీన్ని మించింది కూడా ఉంది అనేది మనకు అసలు ఉండదు, అంత లోతు ఉండదు, ఆ లోతులోకి వెళ్ళం. ఈ జన్మనే లెక్క వేస్తున్నాము కాబట్టి, ఈ జన్మనే పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి చాలా విషయాలను మనం తెలుసుకోలేకపోతున్నాము. అంటే ఓపెన్ మైండ్తో ఉండలేకపోతున్నాము. అభిప్రాయాల్లోనే మనల్ని మనం లాక్ చేసుకున్నాము. అందుకే నువ్వు ఇప్పుడోడివి, సూర్యుడు అంటే ఎప్పుడోడు అంటే సూర్యుడు ఆనాటి నుంచి ఉన్నాడనే నమ్మకం ఉంది. కానీ మనం ఇదే నా జన్మ, నేను ఇది అనే ఒక పిక్చర్లో ఉండిపోయాం. అందుకే ఈ కన్ఫ్యూషన్. అందుకే నెక్స్ట్ కృష్ణ పరమాత్మ ఇచ్చే సమాధానం చూద్దాం. భగవాను వాచ, ఓ పరంతప, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటి అన్నింటినీ నేను ఎరింగుదును, నీవు ఎరుగవు. అందుకయ్యా జన్మల జ్ఞానం అవసరం అనేది. మనం ఏమనుకుంటే చాలా మందికి ఎవరి వరకు ఎందుకండి, నాకే ఉండేది. నేను ఎంత పద్ధతిగా ఉంటాను, నేను ఎవరిని ఏమీ అన్ను, ఏ పని చెప్తా పని చేసుకుంటూ పోతాను. నేనేమైనా కోపగించుకుంటున్నానా, కొడుతున్నానా, తిడుతున్నానా, ఎవరిని తెలిసి ఎవరికి బాధ పెట్టలేదు, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఈ ఆలోచన మనకెందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఈ జన్మనొక్కటే, ఈ లైఫ్ టైంని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తున్నాం కాబట్టి. కానీ నేను అంటే కేవలం ఈ ఈ ఈ రూపం, ఈ పేరు, ఈ జీవుడే కాదు గదా. ఇలాంటి జీవుళ్ళెన్నో, ఇలాంటి చైతన్యాలెన్నో. ఈ జీవాత్మ ఇలాంటి ఎన్ని జన్మలో తీసుకుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టిందో ఈరోజు ఈ ఇబ్బందిలో ఉంది గదా. ఈ సత్యం తెలియాలంటే, ఈ సత్యం అవగాహనలో ఉండాలి అంటే, ఈ ఎరుక మనకు ఉండాలి అంటే కేవలం ఇది మాత్రమే నేను అనే భ్రమ వల్లనే మనం ఇలా ఉన్నాం. అందుకే ఆయన ఏమంటారు? ఏంటిది? మిథ్యాచారి డంబి. బయట మార్చావు, బయట మార్చడంతో నేను మారిపోయాను అని డంబాలు పలకకు. మిథ్యలో, ఆ భ్రమలో ఉండిపోకు. మిథ్య అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా భావించడం. టాప్ లేయర్ మార్చావు, ఇక్కడ ఉన్న నువ్వు మారావు, వెరీ గుడ్. కానీ ఇదే శాశ్వతం అనుకోకు. ఇంకా 2 లేయర్ల లోపల ఉన్నాయి. జీవాత్మ అనేది ఉంది, తర్వాత ఆత్మ అనేది ఉన్నది. ఎక్కడ మార్పు చేయడానికి ఇంత టైం పట్టింది. ఈ మార్పు శాశ్వతం అవ్వాలంటే దాన్ని ఇంకా లోపలికి అందించాలి. ఆ ఎరుకుంచుకో. ఇదే సర్వస్వం అనుకునేవాడు డంబి, మిథ్యాచారి. మిథ్య, భ్రమలో ఉన్నాడు. ఈ జన్మలో ఉన్న నా క్యారెక్టరే నా పర్మనెంట్ క్యారెక్టర్, దిస్ ఇస్ మై పర్మనెంట్ పిక్చర్ అనుకోవడమే మిథ్యా భ్రమ.
నువ్వు ఆ భ్రమలో ఉన్నావు. నాకు ఆ భ్రమ తొలగిపోయింది. నీకు జన్మలు గడిచాయి, నాకు జన్మలు గడిచాయి. నేను ఇప్పటికి చాలా జన్మలు తీసుకున్నాను. అలాగని నువ్వు కూడా చాలా జన్మలు తీసుకున్నావు. కానీ ఇదే నీ యొక్క ఇది మాత్రమే నీ జన్మ. అర్జునుడంటే నేనే అర్జునుడిని. ఇదే నా లైఫు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు? గత జన్మ జ్ఞానం లేదు కాబట్టి. నాకు నా ప్రతి జన్మ తెలుసు. ఎప్పుడు ఏ జన్మలో ఎక్కడ ఏం చేశాను, ఏం నేర్చాను, ఏ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మాట ఎందువల్ల వచ్చిందని ప్రతి దానికి లెక్కాచారం నాకు తెలుసు. అందుకని నేను భ్రమల్లోకి వెళ్ళను. నీకు తెలీదు. అందుకని ఇదే సర్వస్వం, ఇదే సమస్తం, ఈ జన్మే సమస్తం అనే భ్రమలో ఉన్నావు. అందుకని దీన్ని అంగీకరించలేకపోతున్నావు అని క్లారిటీ ఇచ్చారు. అందుకండి జన్మ పరంపర, జన్మల జ్ఞానం, గత జన్మ జ్ఞానం ముఖ్యం 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 ముఖ్యం. ఎందుకంటే గత జన్మల యొక్క ప్రోడక్టే ఇప్పుడున్న నేను. నా వాస్తవం పూర్తిగా నా గతం మీద ఆధారపడి ఉంది. నా భవిష్యత్తు నా వాస్తవం మీద ఆధారపడి ఉంది. అందుకే మనకి లక్ష్మీదేవి 1000 సిస్టర్స్ జాయ్‌లో ఏం చెప్తారు? వర్తమాన క్షణం అంటే కేవలం ఈ క్షణం కాదు. గతం యొక్క ప్రభావంతో ఆ గతం యొక్క ఆలోచనలు అండ్ ఇప్పుడు తీసుకుంటే ఆ గతం యొక్క ఆలోచనలు ప్రభావం మీద ప్రస్తుత క్షణం ఆధారపడి ఉంది. ఈ ప్రస్తుత క్షణంలో మనం జీవించి ఆలోచించే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంటే ఈ వర్తమాన క్షణంలో కొంత గతం ఉంది, కొంత ప్రస్తుతం ఉంది, కొంత భవిష్యత్తు ఉంది. ఈ 3 కలిస్తేనే వర్తమాన క్షణం. ఈ అవగాహన ఉన్నవాడు పొరపాటును కూడా పొరపాటు చేయడు. ఈ అవగాహన లేనివాడే నేనే సమస్తం, నేనే అంతా, నేనే సమస్తం అనే మనసు యొక్క ప్రభావంలో, అహంకారం యొక్క ప్రభావంలో కొట్టుకుంటుంటాడు. ఈ వాస్తవం తెలిసిన వాడు అహంకారం వాడినేమీ చేయలేదు, మనసు వాడినేమీ చేయలేదు. ఏదైనా ఉంటది, దాన్ని దాటి ఆలోచిస్తాడు. మనసు ఎక్కడికి పోదు. కానీ అది ఇచ్చే ఇన్పుట్‌ని సరే ఆగు. నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు. నీకు ఆవేశం వస్తుంది, నీకు కోపం వస్తుంది, నీకు బాధ వస్తుంది, అర్థమవుతుంది. బట్ దీని రీజన్ కూడా మనం వెతకాలి గదా! అని అది దాటి లోపలికెళ్తాడు. అందుకు చెప్తున్నారు. గత జన్మ జ్ఞానం అవసరం. ఎందుకు అంటే మనమేంటో మనకి తెలియాల. ఈరోజు నేను ఉన్నాను అంటే, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే దీనికి ఈ ఈ ఈ దీని యొక్క ప్రభావం ఇది దే గతం యొక్క ప్రోడక్ట్. ఈ పరిస్థితి, ఈ వ్యక్తి, ఈ బంధాలు ఎన్ని గతం యొక్క ప్రోడక్ట్. అందుకే గత జన్మ జ్ఞానం అవసరం. నాకు తెలుసు. అందుకే నేను చెప్పగలుగుతున్నా. నీకు తెలీదు. అందుకే నువ్వు అలాగ అనుకుంటున్నావు. చెప్తూ నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను. అంటే ఎన్ని జన్మలు గడిచాయి అంటే కృష్ణుడు క్లారిటీ ఇస్తున్నారండోయ్. నాది ఎన్ని జన్మలు గడిచాయి అంటే నేను పూర్ణాత్మ స్థితికి ఎదిగాను. ఒక పూర్ణాత్మగా ఉండి నా నుంచి చాలా ఆత్మల్ని రిలీజ్ చేశాను. వాటి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాను. ఇలాగా వీటన్నిటికీ నా నుంచి రిలీజ్ అయిన ఆత్మలన్నిటికీ, నా ప్రాణికోటి అన్నిటికీ కూడా నేను ఈశ్వరుడను. జీవాత్మలన్నిటికీ ఆత్మ ఎలాగైతే దైవమో, మరి ఆత్మలన్నిటికీ పూర్ణాత్మ ఈశ్వరుడే గదా! మన ఆత్మ మనకి దైవం. ఆత్మ దైవం. దివ్యాధిరోహిణ చెందిన దేవత ఆత్మ. ఎందుకంటే మన డేటా అంతా దాంట్లో స్టోర్ అయ్యి ఉంది. అది దివ్యత్వంలోకి వెళ్ళాలి అంటే మన ద్వారానే జరిగిద్ది. అదే విధంగా పూర్ణత్వం. పూర్ణత్వాన్ని సంతరించుకున్న పూర్ణాత్మ. చూడండి, నేను జన్మరహితుడను అంటే లెక్కలన్నీ సరిచేసేసా. అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పారు. నాకంటూ ఎటువంటి కర్తవ్యము లేదు. నేను పొందనిది అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. అంటే నా కోరికలన్నీ నెరవేరిపోయాయి. నా ప్రాయశ్చిత్తాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయినా కూడా నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. అంటే ఏంటి? ఈ జన్మ పరంపర అంతా దాటాం. దాటి పూర్ణత్వాన్ని దివ్యత్వం అంటే ఆత్మ దివ్యాత్మగా మారి, ఆ దివ్యాత్మ పూర్ణాత్మగా మారి, ఆ పూర్ణాత్మ మళ్ళీ ఆత్మ రిలీజ్ చేస్తూ ఈ ఈ స్టేజ్‌లో ఇప్పుడు నేనున్నాను. నా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రాణికి నేను ఈశ్వరుడను. జన్మరహితుడను. జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిత్యుడను. శాశ్వతంగా ఉంటాను. సమస్త ప్రాణులకు ఈశ్వరును. తన నుంచి రిలీజ్ అయిన ప్రాణులన్నిటికీ కూడా మరి పూర్ణాత్మ ఈశ్వరుడే కదా!
ఈశ్వరుడునను. అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుండును. అయినను నా ప్రకృతిని అంటే తన యొక్క అంటే ఇక్కడ ప్రకృతి అంటే మనం మన మన పరిస్థితులు ఉన్నాయి చూసారా? మన అంతరంగం, మన అంతఃకరణాన్ని. అంటే ఆయన ఎప్పుడైనా యోగమాయచే అవతరించుచుండును. జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జన్మ తీసుకుంటూ ఈ మాయ, యోగమాయ యొక్క ప్రభావంలో ఉంటూ అంటే ఏం చెయ్యాలో అది చెయ్యడానికి అంటే ఒక ఒక ఏమంటాము ఒక ప్రణాళిక వేసుకొని జన్మ తీసుకుంటారు. ప్రకృతిని అధీనంలో ఉంచుకొని అంటే లోపల జీరోలో ఉంటూ తీసుకున్న లెర్నింగ్. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్న విషయాన్ని నలుగురికి పంచేంత వరకు మనకి చెప్పేద్దాం, అందించేద్దాం, పంచేద్దాం, ఇచ్చేద్దాం అనే ఫీల్ ఉంటది లేదా? ఎంతో కష్టపడి నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న దాన్ని అందించడానికి జన్మ తీసుకొని వస్తా. నేను అందించడానికి వచ్చాను అని ఎరుక నా ప్రకృతిలో, నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని అంటే నా అంతరంగంలో జీరో స్టేజ్‌లో ఉంటూ, నా అధీనంలో, నా కంట్రోల్‌లో నేను ఉంటూ, నేను ఏది చేయడానికొచ్చినా ఆ పని చేసుకుంటూ పోతాను. నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని అంటే ఇప్పుడు మరి అడుగుతాం గదా! మరి మీకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పూర్ణత్వాన్ని సంతరించుకున్నారు. మీరింత సృష్టి చేసిన తర్వాత మళ్ళీ మీరెందుకు జన్మ తీసుకున్నారంటే, అందుకున్న దాన్ని అందించడానికొస్తాం. ఆల్రెడీ నేర్చుకున్న లెర్నింగ్‌ని మళ్ళీ రిటర్న్ అందించడానికి, ఈ సృష్టికి అందించడానికి తిరిగి వస్తాం. అప్పుడు మళ్ళీ పొరపాటు చెయ్యకండా, మళ్ళీ కొత్త రకంగా పెయిన్ ఇవ్వకండా, ఆ అవేర్‌నెస్‌లో ఉండడానికి ప్రకృతిని అధీనంలో, అంతర్గుణాలన్నింటినీ కూడా అధీనంలో పూర్తి ఎరుకలో ఉంటూ, అంతరంగంలో జీరోలో ఉంటూ, బాహ్యంలో కర్మాచరణ జరుగుతూ ఉంటది. మరి ఆ జన్మంతా ఆయన అందిస్తూనే ఉన్నారు గదా! ప్రేమను పంచారు. మ్యూజిక్ ద్వారా చైతన్యాన్ని కనెక్ట్ అవ్వడం అనేది నేర్పించారు. ద్వారక నిర్మించి వాళ్ళకి సహాయాన్ని అందించారు. రక్షణ అందించడానికి చేయాల్సిన యుద్ధాలు చేశారు. తర్వాత మెల్లమెల్లగా దాన్ని గూడా మార్చారు. ముందేంటి బయట ధర్మస్థాపన అనుకుంటూ అందరికి అంటే హెల్ప్ చేయడానికి తన శక్తి సామర్థ్యాల్ని వినియోగించారు. తర్వాత బయట ధర్మస్థాపన చేయాలంటే ఇప్పుడు చూడండి ద్వారక. వాళ్ళందరికీ ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు గదా! అని వాళ్ళకి ఒక స శత్రువులెవరు దాడి చేయకుండా దుర్భేద్యమైనది. ఎవరు దాన్ని భేదించలేని సముద్రం మధ్యలో ద్వారకను కట్టారు. మాకు రక్షించడానికి కృష్ణుడున్నాడు గదని చెప్పి వాళ్ళలో అహంకారం వచ్చింది. అంటే రక్షించాలనే తాపత్రయంతో చేస్తాం. కానీ ఎవడిని వాడు రక్షించుకోవాలి. వాడి గుణాల్లో వాడిరుక్కుపోకుండా, వాడికి వాడే ఒక శత్రువుగా మారకండా వాడిని వాడు రక్షించుకోవాలి. అనేది తర్వాత తెలిసొచ్చింది. రాను రాను తెలిసొచ్చింది. ఓకే. బయట ధర్మస్థాపన కాదు, అంతరంగంలో ధర్మస్థాపన అని ఆయన ఈ ఆయుధం పడడం మానేశారు. అవునా కదా! యోగమాయచే అవతరించుచుండును. అంటే అందుకున్న దాన్ని అందిస్తూ ఉండగా ఇంకొంచెం కొత్త లెర్నింగ్, ఇంకొంచెం కొత్త లెర్నింగ్, ఇంకొంచెం కొత్త లెర్నింగ్. ఇలాగా ఎప్పుడు అందుకే మనకి సార్ ఏమంటారు? క్లాసెస్ చెప్పండి, క్లాసెస్ చెప్పండి అని స్వేచ్ఛ ఇచ్చేశారు. గ్రూప్స్ ఇచ్చేశారు. ప్లాట్‌ఫార్మ్ ఇచ్చేశారు. రికార్డ్ చేసుకుంటారా? చేసుకోరా? పెట్టుకోరా? మీ ఇష్టం. మీ స్వేచ్ఛ. చెప్పండి. చెప్తూ ఉంటే మీకేది అర్థమైందో, మీకెంత వరకు బుర్రలోకెక్కిందో మీకర్థమవుతది. ఆ చెప్పగా చెప్పిన దాన్ని మీరు ఆచరిస్తారు. ఎందుకంటే, నేను చెప్పింది నేనే పాటించకపోతే ఎలా కుదురుతది అనే ఒక పట్టుదలొస్తది. ఆ పట్టుదలతో మనం ఇంకొంచెం ముందుకెళ్తాం. ఇంకొంచెం ఆచరణలోకెళ్తాం. అందుకు సబ్జెక్టు ఏదో ఒకటి 10 నిమిషాలు చెప్పండబ్బా! పావుగంట చెప్పండబ్బా! అని జెప్పేది. ఓకే. ఇది జెప్పి అందుకని అవతరిస్తుంటానని చెప్పి ఏడో శ్లోకం. ఈ 7, 8 ఫేమస్ శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏంటిది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 7, 8 ఇవి మనకి బాగా నోరు తిరిగిన శ్లోకాలు. ఇందులో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. ఓ భారత ఏడో శ్లోకం. యదా యదా హి ధర్మస్య. ఓ భారత అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము
పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరించుచుందును. ఇక్కడ నన్ను నేను ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చి పెరిగిపోచున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును. అంటే ఒక పూర్ణాత్మ తన లోపల తను రిలీజ్ చేసిన ఆత్మలకి ఒక గైడ్‌గా, ఒక దైవంగా ఉంటుందా లేదా? ఇప్పుడు మనలో ఒక మార్పొచ్చింది. ఇన్నాళ్ళు నేను ఈ దుర్మార్గాలన్నీ వేశాను అబ్బా! ఇంక చాలు. ఇంక నేను చెయ్యను. నేను తప్పు చెయ్యను అని ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకుంటానో, నాకు కావలసిన అవకాశాలన్నీ అందిస్తూ ఉంటది. సృజిస్తూ ఉంటది. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్ అని చెప్పి ఆ జ్ఞానాన్ని అందిస్తూ ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చి పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరించుతును. అంటే ఎవరైతే ఈ ఈ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే తనను తాను ఉద్ధరించుకుంటూ ఈ సమాజంలో ఉన్న సరికానివన్నీ సరిచెయ్యాలనే తపనతో ముందుకొస్తాడో అటువంటి వాడికి మరలా మరలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. దేనికి? ధర్మానికి హాని కలిగినప్పుడు. మనలో ధర్మానికి హాని కలుగుతుంది. సమాజంలోన చాలా అధర్మాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు చూడండి ఏమంటాము చైల్డ్ మ్యారేజు, తర్వాత సతీ సహగమనము, విడో రీమ్యారేజ్. విడో ఉంటే ఆ వితంతువుల్ని చాలా హీనంగా ట్రీట్ చేయడము. ఇలాగ సమాజంలో చాలా అధర్మాలుండేవి. భగవంతుడు అందరిని ఒకేలా ప్రేమిస్తాడు. కానీ సమాజం కొన్ని నియమాల్ని పెట్టేసి, ఆ నియమాల్ని మూర్ఖంగా ఆచరిస్తూ, ఆ మూర్ఖత్వాన్ని తరతరాలకి పంచుతూ, ఈ విధంగా అధర్మం జరుగుతుంది. ఇది అధర్మం అని ఎవడైనా గుర్తించి, ఈ అధర్మాన్ని నేను రూపుమాపాలి అనేవాడికి ఆయన ప్రోత్సాహాన్నిచ్చి మరలా మరలా సృజిస్తూ ఉంటారు. అందుకే నన్ను నేను అంటే ఇక్కడ ఇది నా ఆత్మ. నే నా నా బిడ్డ. వాడు మారాలనుకుంటున్నాడు. సో, నేను ఛాన్స్ ఇస్తాను. ఇలాగ తనని తాను ఆయన అందరిని ఒకలాగే చూస్తారు. ఏకత్వంలో ఉండి మాట్లాడుతున్నారు. అంటే వాడు, నేను ఒకటే అనే భావనలో ఉన్నప్పుడు అంతా నేనే అనుకుంటారు కాబట్టి, వాడు నేనే, వీడు నేనే, వీడు నేనే. ఆ ఈక్వాలిటీ, ఆ సమభావం, ఆ సమభావంలో ఉంటూ అవకాశాన్ని అందిస్తూ ఉంటారు. ఒక పర్సన్ లెర్నింగు వాడికి ఒక్కడిదే అని మనం అనుకుంటాం. కాదు. వాడు నేర్చుకుంటూ కూడా నలుగురికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటుంటాడు. వాడికే తెలీదు. వాడికి ఆ ఫీల్ ఉండదు. నేను ఒకడికి ఎగ్జాంపుల్‌గా ఉండాలి. వాడు నా నుంచి నేర్చుకోవాలనేది వాడికి అనిపించదు. వాడికి ఉండదు. కానీ వాడికే తెలియకంట వాడు ఇంకోడికి మార్గదర్శకుడు అవుతాడు. సో, ఇలాంటి తపన ఉన్న వాడిని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యాన ప్రచారం చేయాలని ఉంటది. ఎవరికైనా బాధొచ్చింది. "రేయ్! రేయ్! రేయ్! కర్మ విపాకం చేసుకోరా. ఒక్కసారి కూర్చోరా. నేను చేయిస్తానురా కూర్చోరా." తర్వాత చేస్తూ ఉండు. క్షమ అడుగుతూ ఉండు. అడుగుతూ ఉండు. మెల్లగా కర్మ కూడా చూసుకో. ఏముందబ్బా! ఇంత నొప్పి పడక్కర్లేదు. పెద్ద బండరాయి నెత్తి మీద పడాల్సింది గులకరాయి తన్నుకొని గోరు పైకి లేచి చిన్న రక్తంతో పోతది. మా జీవితాలురా! మేము ఇలాగే ఉన్నాం. మేము ఇంతకన్నా కష్టాలు పడ్డాము. ఆ కష్టాల నుంచి మేమిలా బయటకొచ్చాము అని ఎంత తాపత్రయంతో చెప్తాం. అవకాశాన్ని ఇస్తున్నారా లేదా? నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నాకు అవకాశం ఇవ్వండి అంటే, మనలాంటి బాధపడేవాడు మనకే తెలియకుండా మన దగ్గరికొస్తాడు. మనకు నిత్యం పరిచయం ఉన్న వ్యక్తే. రోజు మనం మాట్లాడుతుంటాం. మనకు ముఖ పరిచయం ఉంది, మాట పరిచయం ఉంది. కానీ వాడి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ మన జీవితంలో వచ్చే మార్పుని చూసి వాడు మన దగ్గరకొస్తాడు. "ఏం చేశావు? భలేగుందేదే! నువ్వేం మందులు వాడావు? నీకు నాకు ఒకలాంటి హెల్త్ ప్రాబ్లమే ఉన్ను. కానీ నీది క్లియర్ అయినట్టుగుంది. నాది క్లియర్ అవ్వలేదు. ఏంటి కారణం" అని అడుగుతారు. అప్పటి వరకు మనకు తెలీదు. వాడికా సమస్య ఉందని. ఇలాగ మనకు అవకాశాలు ఇవ్వబడతాయి. నన్ను నేను సృజించుకుంటాను. వాడు నేనే, వీడు నేనే, వీడు నేనే, అంతా నేనే అనే ఏకత్వంలో ఉన్న దివ్యత్వపు లక్షణం. సాకార రూపంతో ఏదైనా చెయ్యాలంటే రూపం కావాలి. ఆ రూపము సాకారం అవ్వాలి. హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అంటే ప్రణాళికకి తగ్గట్టుగా రూపము, జీవితము, శరీరము
అన్ని తయారు చేసి ఇస్తారు, అందించబడుతుంది. ఈ లోకమున అవతరించును. ఇలాగే ఒక టంగుటూరు ప్రకాశం పంతులు అనుకోండి, ఏంటది ఇలాగ ఈ సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ వాడు నేనే, వీడు నేనే, వీడు నేనే, వాడు నేనే, అంత ఆ ఏకత్వం గురించి చెప్తూ, పరిత్రాణాయ సాధునం, సత్పురుషులను పరిరక్షించుటను, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించుచుందును. అంటే ఎందుకు గంట గంటకి జన్మ తీసుకోవాలి, అంటే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రతి యుగమునందు అవతరించుతుందును. ప్రతి యుగంలో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇటువంటి జన్మలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంట సత్పురుషులను పరిరక్షించుటకు, సన్మార్గంలో ఉండేవాడికి ఒక రక్షణ, ఇంకా దుష్టులను రూపుమాపుటకు, దుష్టత్వం, ఇది దుష్టత్వము, ఇది దుర్మార్గము, ఇది సరి అయింది కాదు, ఇది సరికాని పని అనేది ఎవడో ఒకటి చెప్పాలా. చెప్పకపోతే ఇప్పుడు మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఎంతగా పాతుకుపోతాయి మనలోన. ఏంటది సంఘంలో జాతి, మతం, కులం, అర్జునుడు ఏమంటారు, ఏంటది కులం నాశనం అయిపోతుంది, సంక్రమం, జాతి సంక్రమణమే అయిపోతుంది, ఆ జాతివాడు ఈ జాతివాడిని ఇలాగా రకరకాలుగా ఇదైతే ఆ పిల్లలకి పెద్దలకి పిండ ప్రదానం చేసే అవకాశం కోల్పోతుంది. ఇవన్నీ ఏంటి, సామాజిక నియమాలు, భగవంతుడు పెట్టిన నియమాలు కాదు, సమాజంలో మనం పెట్టుకున్న నియమాలు. ఈ సామాజిక నియమాలు ఏంటంటే ఎప్పుడో ఎవరో ఏదో కారణంగా పెడతారు, ఆ కారణాన్ని పట్టుకోము, దాని వెనకున్న తత్వాన్ని పట్టుకోము, కేవలం ఆ క్రతువు, ఆ ప్రాసెస్ని మాత్రం పట్టుకొని మూర్ఖత్వంలో ఉండిపోతాం. ఆ మూర్ఖత్వాన్ని ఫాలో అవుతూ ఇది మూర్ఖత్వం కదా, అదెలా కుదురుతుంది. ఒక మనిషి భర్త చనిపోయినంత మాత్రం, ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడికి ఆ 8 ఏళ్ల పసిపాప నుంచి పెళ్లి చేస్తే వాడు ఎన్నాళ్ళు బతుకుతాడు, చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయాడు కదా అని ఈ పిల్ల చచ్చిపోవడం ఏంటి, ఇదెవరు చెప్పారు. ఆయన బలవంతంగా ఒక మనిషిని చంపడం ఏంటి, ఇది తప్పు అని గొంతెత్తి చెప్పడం, దుష్టులను రూపుమాపుటకు. అంటే మనుషులు, ఇక్కడ మనం ఏమనుకున్నాం, దేవుడు వస్తాడు అందరినీ నరికి పాడేస్తాడు అని అనుకున్నాం. అంటే సమాజంలో ఏదైతే దుష్టత్వం ఉందో దాన్ని నాశనం చెయ్యాలని ఎవడైతే కంకణం కట్టుకొని వస్తాడో, ఎవరికైతే ఆ కుతూహలం ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో వాడికి అవకాశం ఇస్తారు. ధర్మమును సుస్థిరమనొచ్చుటకు, ధర్మాన్ని అంటే ఈ పనులు చేస్తూ, సత్పురుషులను రక్షిస్తూ, దుష్టులను రూపుమాపుతూ, అంతరంగంలోన ధర్మాన్ని స్థాపన చేయడానికి నేను ప్రతి యుగమునందు అవతరించుచుండును. అంటే ఈ విధంగా ఇటువంటి పనులు చేసే ప్రతి ఒక్కడు కూడా నా స్వరూపంగానే భావించు, నేనుగా భావించు, వాడు దైవమే. జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు. మనకి తెలియని కొన్ని విషయాలు, పురాణాల్లో జరిగిన కొన్ని విషయాలు, దాని యొక్క ఆంతర్యాలు, వాడు దైవమే. భ్రమలు తొలగించేవాడు దైవమే. మూర్ఖత్వం, సిద్ధాంతంలో ఉన్న మూర్ఖత్వాన్ని పైకి లేపి ఎత్తి చూపించేవాడు ధర్మం. తత్వాన్ని తెలుసుకుని ఆచరణ చెయ్యు అనడం వెనక అర్థం ఇది. ఆ తత్వం తెలుసుకున్న వాడికి దాన్ని ప్రచారం చేసే, దాన్ని సమాజానికి అందిస్తూ తనలో కూడా ధర్మాన్ని స్థాపన చేసుకునే ప్రయత్నం చేసేవాడికి వాడు నేనుగా భావించు, వాడే నేను, నేనే వాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది హింస, ఇది అహింస అని చెప్పగలిగేవాడు. చెప్పగలగడం కూడా ఆ దివ్యత్వం వస్తే గాని చెప్పం. ఇప్పుడు మనకు తెలుస్తుంది మాంసాహారం హింస అని, ధైర్యంగా చెప్తాం, కుటుంబ సభ్యులకైనా చెప్తాం, ఎవరికైనా చెప్తాం. ఎందుకు చెప్తాం, మనకు అర్థమైంది. ఆ ధర్మం మనలో స్థాపన చేశాం, అది ఎంత హింసో మనకు అర్థమయ్యింది. దుష్టులను రూపుమాపుటకు ఇది దుష్టత్వం అని చెప్పగలం. సత్పురుషులను రక్షించుటకు
ఈ కోడి మేక ఇవన్నీ కూడా ఏ పాపము చేయలేదు. అవి వాటికి జీవించే హక్కు ఉంది, వాటి స్వేచ్ఛ ఉంది, దాన్ని రక్షించాలి. సర్పాలని చంపకూడదు. విజ్ఞత ఉన్న మనుషులుగా వాటిని రక్షించాలి, చంపకూడదు, చంపనివ్వకూడదు. నేర్చుకుంటున్నామా లేదా? అదే విధంగా ఒక మంచి పని చేస్తున్న వాడికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, అది చెయ్యాలి అని మనకు అనిపిస్తుంది కదా. తప్పుడు పని చేస్తే ఎత్తి చూపించకూడదు, కానీ మంచి పని చేస్తే ప్రోత్సహించాలి. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం, మనకు అర్థమవుతుంది. ఇలా తెలుసుకుంటూ తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ మన అంతరంగంలోన ధర్మస్థాపన అనేది చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి వాడి కూడా నేనే. ఇలాగ అందరికీ అవకాశాలు ఇస్తూ ఉంటాను, సృజిస్తూ ఉంటాను. ఇంకా అవకాశాల్ని ఇస్తూ ఉంటాను. ఇది పరమాత్మ, ఒక పూర్ణాత్మ యొక్క డ్యూటీ. అదే చేస్తున్నా అని చెప్తూ 9వ శ్లోకం. ఓ అర్జున, నా జన్మలు, కర్మలు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును ఇక్కడ చెప్పారు. తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నేన్నే చేరును. అంటే ఇది భగవంతుడి యొక్క తత్వం. వస్తారు, చంపుతారు, వాడు తప్పు, వీడు తప్పు, వాడు తప్పు, వాడు తప్పు, వీడు తప్పు అని చెప్పి ఏమీ చేయకుండా ఉండడం కాదు. ఇది తప్పు అనే విషయాన్ని గొంతెత్తి చెప్పగలగాల. అటువంటి వాడికి నేను అవకాశం ఇస్తాను, మార్గాన్ని చూపిస్తాను, సహాయకుడిగా ఉంటాను. తనలో తాను ధర్మస్థాపన చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కడికి నా సహాయ సహకారాలు అందించబడతాయి. అది ధర్మస్థాపన. ఇలా మెల్లమెల్లగా మనలో, మన అంతరంగంలో మనం ధర్మస్థాపన చేస్తాం. ఈ తత్వరహస్యం, దైవం అంటే ఇది, పూర్ణాత్మ అంటే ఇది, ఆత్మ అంటే ఇది అనే ఈ తత్వం, అంటే కర్మయోగం వెనక ఉన్న తత్వం ఆచరణతోనే, అంటే ఈ కర్మాచరణతోనే ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది అర్థమవుతాయి. అర్థమయ్యే కొద్దీ దాన్ని ఇంకా లోతుగా పట్టుకుంటాం, ఇంకా గట్టిగా పట్టుకుంటాం, ఇంకా చక్కగా ఆచరిస్తాం. ఆచరిస్తూ దివ్యత్వంలోకి వెళ్తాం. ధర్మం మనలోకి రప్పించుకుంటాం. మన అంతరంగ లోతుల్లో ధర్మాన్ని స్థాపన చేస్తాం. ఇదయ్యా దైవం నేర్పించేది. ఇదయ్యా కర్మతత్వము. ఇదయ్యా ఏంటిది కర్మాచరణ యోగంలోని కౌశలము. అందుకు జన్మ పరంపర యొక్క జ్ఞానం ఉండాలి, అంత ఎరుక ఉండాలి. ఆ ఎరుక ఆయన అందిస్తారు. అందుకే నా జన్మలు, కర్మలు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. లౌకికానికి సంబంధించిన కావు, అలౌకికం అంటే అంతరంగ లోతుల్లోన జ్ఞానాన్ని స్థాపన చేయడానికి ఈ ఈ జన్మ పరంపరలు. ఈ తత్వరహస్యము తెలుసుకున్నవాడు తనువు చాలించిన పిమ్మట, ఇది జన్మ పరంపర వెనకున్న ముఖ్యమైన కారణం. అంటే బేసిక్గా జన్మను వేస్ట్ చేసుకోకూడదు. ఏ ప్రణాళికతో వచ్చామో ఆ ప్రణాళిక మీద శ్రద్ధ పెట్టి ఆ ప్రణాళికను పూర్తి చేయాలి. ఇలా పూర్తి చేయగా ఏదో ఒక రోజు జన్మ పరంపర నుంచి పూర్తిగా బయటకు వస్తాం. అంటే జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదు. తెలుసుకున్నవాడు పిమ్మట మరలా జన్మించాడు సరి కదా, అంటే జన్మించాల్సిన అవసరం ఉండదు. ఆయన చెప్పారు కదా, ఏంటది, కర్తవ్య కర్మ అంటూ లేదు, పొందనిదంటూ లేదు. ఇలాగా మనం అన్నీ ఒక్కొక్కటి, అంటే కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము, ఆ కోరికను ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటాము, కర్మని ఏంటి కర్మాచరణ ప్రాయశ్చిత్తంగా భావించి చేస్తుంటాము. ఇలా చేస్తూ ఫైనల్గా నన్నే చేరును, అంటే మన ఈ జీవాత్మ ఆత్మలో లయమైపోతుంది. ఆ ఆత్మ పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఇలాగా ఆ ఆత్మ పూర్ణాత్మ అవుతుంది. ఇది జరిగే ప్రాసెస్ అని చెప్తున్నారు. చెప్తూ నన్నే చేరునని చెప్తూ ఇది వరలో కూడా, అంటే ఇదంతా విన్నాక మనకు ఒక డౌట్ వస్తుంది కదా, అయ్య బాబోయ్ ఇలా చెప్తున్నారు, చెప్పడానికి వినడానికి బాగానే ఉంది, ఎవరైనా చేశారా, ఎవరి వల్ల అయినా ఇది సాధ్యమా అని మనకు డౌట్ వస్తుంది కదా. వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఏమంటున్నారు, ఇదేదో నీకు కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నావు కావాలా, ఇదే ప్రాసెస్. ఈ తత్వాన్ని
ఈ టెక్నిక్ని సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నిక్ని తెలుసుకొని ఇదే టెక్నిక్ని ఫాలో అయ్యి తమని తాము ఉద్ధరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ఇదివరలో కూడా 10వ శ్లోకం, ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు, రాగ భయ క్రోధ రహితులైన వారు రాగం దాటారు, క్రోధాన్ని దాటారు, భయాన్ని దాటారు. సర్వదా చాలా మంది ఎల్లప్పుడూ అంటే అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ ఇటువంటి వాడు ఉన్నాడు. ఇది వరలో కూడా ఇంతకు ముందు కూడా దృఢమైన భక్తి తాత్పర్యములతో, అంటే దృఢమైన భక్తి. మనం ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే దైవం పట్ల మనకి చాలా విశ్వాసం ఉండాలి. చాలా అంటే చాలా. అంటేది తటపటాయించే విశ్వాసం కాదు. ఇంక ముందుకర విశ్వాసం అంటారు. కళ్ళు మూసుకొని నమ్మకం. కళ్ళు మూసుకొని నడుస్తా. ఎందుకంటే దైవం నా తోడున్నాడు. వాడు నాకు ఏది సరి అయినదో ఆ మార్గంలో నడిపిస్తాడు. అంత విశ్వాసం ఉండాలి. భక్తి తాత్పర్యములతో, అంటే భక్తి ఏంటి? తాత్పర్యంతో సహా. ఆ విశ్వాసం వెనక తన కారణాలు తనకున్నాయి. తన సత్యం తనకి తెలుసు. సత్యం వెనక అంటే ఇంత విశ్వాసం డెవలప్ అవ్వడానికి వాడి కారణాలు వాడికి ఉన్నాయి. వాడి సత్యాన్ని తెలుసుకున్నాడు. తనకి సంబంధించిన సత్యం కూడా తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా విశ్వసించగలడు. ఇన్ని దుర్మార్గాలు చేసిన నాకు ఎంత అద్భుతమైన జన్మ ఎలాగిచ్చావయ్యా అంటే, నీకు నా మీద విశ్వాసం ఉంది, ఇప్పుడు నేను నిన్ను నమ్ముతా. నువ్వు నాకు తెలిసి కూడా ద్రోహం చెయ్యవు, ఇబ్బంది పెట్టవు. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాము? దేవుడు మనుషులని బొమ్మలలాగా సృష్టించి బొమ్మలతో ఆడుకున్నట్టుగా మనుషులతో ఆడుకుంటూ లీలా వినోదాన్ని పొందుతాడు అని అనుకున్నామా లేదా? ఇది చాలా దగ్గరలో విన్నామా లేదా? కానీ ఇప్పుడు ఏమంటున్నారు? దైవం కాదు, దైవం ఎప్పుడూ సరి అయిన మార్గంలో నడిపించే మార్గదర్శకత్వం ఇస్తుంది. తోడుండి అది కాదురా బాబు, అలా చెయ్యకరా, అది అలా అంతకుముందు అలా చేసావు, దానివల్లే కదా ఇన్ని కర్మలు యాడ్ అయ్యాయి, అహంకారం వల్ల, అసూయ వల్ల, దానివల్ల దీనివల్ల ఎన్ని కర్మలు చేసావో చూడు, ఇంకా చాలు వద్దు అని లోపల నుంచి సందేశం వస్తుంటది. కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం. అందుకని భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి, బుద్ధిలో స్థిరత్వము. ఈ భక్తి వెనక కూడా కారణం ఉంది. నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను. అంటే మీరు నాకేమి ఇవ్వట్లా, దేవుడు నన్ను ఆడుకోవట్లేదు, దేవుడు నాకు పనిష్మెంట్లు ఇవ్వట్లేదు, అసలు ఇందులో దేవుడు పాత్రే లేదు, నా బాధ వెనక దేవుడు కారణం కాదు అని ఎప్పుడైతే అర్థమయ్యిందో విశ్వాసం పెరుగుతుంది. స్థిర బుద్ధి కలిగి, బుద్ధిలో స్థిరత్వం వస్తుంది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నన్ను ఆశ్రయించిన భక్తులు. అలాంటి విశ్వాసంతో, దైవం మీద విశ్వాసంతో ఉన్నవాడు పెక్కుమంది, చాలా మంది జ్ఞాన తపస్సంపన్నులై తపనతో శ్రద్ధతో సాధన చేసి జ్ఞానాన్ని పొంది పవిత్రులై తమని తాము పవిత్రమునర్చుకున్నారు. పూర్తి ఎరుకతో తమలో ఉన్న దుర్గుణాలన్నిటినీ సద్గుణాలుగా మార్చుకున్నారు. నా స్వరూపమును పొంది ఉండిరి. వాళ్ళు ఎన్లైటన్మెంట్ పొందారు, దివ్యాధిరోహణ చెందారు, దైవంగా మారారు. ఈ విధంగా చాలా మంది ఆ స్థితికి వచ్చారయ్యా అని చెప్తూ, పార్థా, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతురు. అయితే మనకు అనిపిస్తుంది కదా, మరి అందరిని అలా తయారు చేసేయచ్చు కదా, ఎదురుగా నిలబడి ఏయ్ నువ్వు చేస్తున్న తప్పు, ఇలా చేయకు అలా చేయకు అని చెప్పి అందరిని అలా మార్చేయచ్చు కదా. మరి ఎందుకు అందరినీ మార్చరు అంటే మనకు అనిపిస్తుంది కదా. దానికి కారణం చెప్తారు. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తాను. నా నుంచి నువ్వు ఏ హెల్ప్ కోరుకుంటే ఆ హెల్ప్ నేను అందిస్తా. నువ్వు హెల్ప్ కోరుకున్నావు, హెల్ప్ అందిస్తాను. దర్శనం కోరుకున్నావు, దర్శనం ఇస్తాను. దర్శనం కూడా ఇలాంటి దర్శనం కావాలంటే ఇలాంటి దర్శనాన్ని ఇస్తాను, ఇలాంటి హెల్ప్ కావాలంటే ఇలాంటి హెల్ప్ ఇస్తాను. ఏది అడిగితే అది నన్ను కోరుకున్న రీతినే అనుగ్రహిస్తాను. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గమునే అనుసరించరు. రీతి వేరు కావచ్చు, ప్రాసెస్ వేరు కావచ్చు, నా మార్గమునే అనుసరింతురు. నా మీద విశ్వాసం అలా అలా తిట్టుకోనో పొగుడుకోనో అనుకోనో ఆడుకోనో రీతి ఏదైనా కావచ్చు, నా దగ్గరకు వస్తారు.
నేను వాడిని సంస్కరించడానికి నా ప్రయత్నంలో నేను ఎప్పుడూ ఉంటా. ఈ లోకమున 12వ శ్లోకం, ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. అంటే జ్ఞానం కావాలనుకున్నవాడు, లేదంటే ఎవడు ఏ కోరికతో వస్తే ఆ కోరికతో. అదే విధంగా ఈ లోకమున కర్మ ఫలములను ఆశించేవారు, అంటే ఫలితం కోసం కర్మ చేసేవాళ్ళు, కర్మ ఇలాగా కర్మ ఫలాన్ని ఆశించేవారు ఇతర దేవతలను పూజింతురు. రకరకాల దేవతలు, ఈ దేవతకు పూజిస్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఇటువంటి పూజ చేస్తే ఇటువంటి కోరిక నెరవేరుతుంది, ఆ దేవుడు వెంటనే ఫలితాన్ని ఇస్తాడు అని ఏ దేవతని పూజిస్తే వాళ్ళ కోరికని నెరవేర్చుకోవడానికి ఏ దేవతని కావాలంటే ఆ దేవతను పూజిస్తారు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. కర్మల వలన కలుగు సిద్ధి అంటే ఏ పని అయితే ఏ ఉద్దేశంతో పని చేస్తున్నారో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయిపోతుంటది. అది ఫుల్ఫిల్ అవుతుంటది కాబట్టి ఆ దైవాన్ని పట్టుకుంటారనమాట. నేను అక్కడ ఆ రోజు ఆ మొక్కుకున్నాను, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ పలానా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట, ఆ 3 బిందెలు నీళ్ళు వేయాలంట, ఇదంట అదంటే ఎవరు చెప్తారు. ఏదో వెళ్తాం, ఒక కోరిక కోరుకుంటాం, ఆ తర్వాత అది నెరవేరుతుంది, ఆ మొక్కు తీరుస్తాం, ఇలాగ విశ్వాసం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు కోరికతో దగ్గరికి వచ్చినా, ఫలితం కోసం వచ్చినా దైవం అనుగ్రహిస్తుంది. ఈ అనుగ్రహంతో విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం పెరిగి 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 మొత్తానికి ఆ దైవాన్ని ఆచరిస్తూ మెల్లగా మనం కూడా మన అంతరంగ లోతుల్లో విశ్వాసం అనే దాన్ని ఒక్కొక్క పర్సెంటేజ్ పెంచి 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 ముందు భౌతిక కోరికతో మొదలయ్యి మెల్లమెల్లగా దివ్యత్వం వైపు వెళ్తాం. ఈ విధంగా కోరిన కోరికని నెరవేర్చడానికి కూడా మేమందరం హెల్ప్ చేయడానికి రెడీగానే ఉన్నాము. నా దగ్గరకు వస్తే నేను ఫుల్ఫిల్ చేస్తాను, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకోళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకోళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. సో ఎప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఆ విశ్వాసం ఆ దైవం మీద ఉండాలి. దేని వల్ల వస్తుంది? కోరిక ఫుల్ఫిల్ అవడం వల్ల వస్తుంది. ఇలాగా ఎవరి ప్రయత్నం, అంటే భక్తులు నన్ను సేవించిన రీతి, నన్ను ఎలా కొలిస్తే నేను అలాగా అనుగ్రహిస్తాను. అదే విధంగా వేరే దేవతల దగ్గరికి కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తారు, ఆ దేవతలు వాళ్ళని అనుగ్రహిస్తారు. ఎందుకు వెళ్తారంటే వెంటనే ఫుల్ఫిల్ అవుతుంది కదా, అందుకటు పరిగెడతారు. ఎక్కడైనా పరిగెట్టని, ఎటైనా పరిగెట్టు, దైవం మాత్రం ఎప్పుడూ సహాయం అందించడానికి, మనల్ని దివ్యత్వం వైపు తిప్పడానికి, ధర్మ మార్గం వైపు తిప్పడానికి ఆ సలహాలు, ఆ సూచనలు ఇస్తూ మనకెప్పుడు ఒక గైడింగ్ స్టార్గా దైవం ఎప్పుడు ఉంటుంది అనేది మనకి నేర్పిస్తున్నారు, చెప్తున్నారు. ఇది ధర్మస్థాపన. ఫైనల్గా మనం మన అంతరంగ లోతుల్లో ధర్మస్థాపన చేసేంత వరకు కూడా మనకి తెలిసి గాని తెలియక గాని మనం చేసే ప్రతి పనికి అంగీకారమే వస్తుంది, దైవం అంగీకరిస్తుంది. ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు. అంత అవేర్నెస్, అంత విశ్వాసం రావాలి, జన్మ పరంపర తెలియాలి. ఈ జన్మే సమస్తం అనుకోవడం వల్ల అది కూడా భ్రమే. ఈ జన్మే నేను, ఈ పేరే నేను, ఈ చైతన్యమే నేను అనే భ్రమలో ఉండడం వల్ల కూడా మనం చాలా విషయాలులో క్లారిటీ రాదు, సత్యం బోధపడదు. ఇది ఇంతే అని ఒక ఫ్రేమ్, ఒక ఏంటి అభిప్రాయంలో ఉండిపోతాం. ఆ అభిప్రాయాన్ని కూడా దాటు, ఇంతకు మించి చాలా ఉంది అనే క్లారిటీ ఇస్తూ ఈ ధర్మస్థాపన అనేది నేర్పించారు, తెలియజేశారు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ఇక్కడ మనం ఆపుకుందాం. రేపటి నుంచి రేపు 13వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు రేపు చెప్పుకుందాం, ఎందుకంటే అదంతా ఒక టాపిక్. అందుకని ఇక్కడ ఆపుకుంటున్నాం మనం ఈరోజు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.